అబ్బా మంచిగా ఇంటికాడ కూకున్నా నెలగాగానే జీతం పడితే ఎట్లుంటది? ఆఫీస్కి వచ్చి ఏం పని చేయకుండా ఫస్ట్ నాడే అకౌంట్లో పైసలు వేస్తే మస్తు ఉంటదిలే. కంపెనీలకు పోకుండా ఫోన్లో కమాయి చేసిన అందరి లెక్కనే పైసలు వేస్తే సూపర్ ఉంటది కదా. బాయికాడికి దోస్తుని దోలుకోపోయి ఉద్దర బాత్కాని కొట్టినా పొద్దుముఖంగానే బరాబర్ కూలిస్తే అంతకంటే మురిపం ఇంకోటి ఉండదు కావచ్చు. హే ఆపమ్మ ఆపు, టైంకు పోయి రెస్ట్ లేకుండా కష్టపడితేనే జీతం ఎన్నడొస్తుందో తెలియదు కానీ ఇక ఆఫీస్కి పోకుండా ఇస్తారట మాగా చెప్తున్నావు అంటారు కదా. ఈ వార్త చూసినాక మీరిగిన నా లెక్కనే అంటారు మళ్ళా. కొలు అంటే కేసీఆర్ సార్ రేపు పరాకతిగా ఫామ్ హౌస్లు ఉన్నా ఫస్ట్ నాడే జీతం ఎత్తుతుండు. మళ్ళా సీఎం సీట్లకెళ్ళి దిగినాక 15 నెలలు ఎంత తీసుకున్నాడో అసెంబ్లీలో చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. అగనట జీతం బత్తాలు కడమ ఖర్చుల పేరు మీద నెలకు 3,80,000 అకౌంట్లో పడుతున్నట్టు. ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ సపరేట్ గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు. ప్రధాన ప్రతిపక్షం లీడర్ గా సార్ అసెంబ్లీకి వచ్చింది 2 మాటల. నిరుడు బడ్జెట్ పెట్టినాడు, మొన్న గవర్నర్ స్పీచ్ నాడు. అంటే ఎవరు మాట్లాడిన రోజు చూసుకొని అట్లా వచ్చి ఇట్లా అటెండెన్స్ వేసుకొని పోతుండ అన్నట్టు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో డెవలప్ చేసినా అని చెప్పి ఇప్పుడు ఎందుకు వస్తలేడు అని సార్ వేస్తున్నకు వచ్చాను. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ రోజు వారి ముఖం చాటేసింది అధ్యక్ష. పోనీ ఎమ్మెల్యే ఏం చేసిన గజ్వేల్ కన్నా పోతుండా అంటే ఇంతవరకు ముఖమే చూపియలే. అటు నియోజకవర్గంలో తిప్పలర్చుకోడు, ఇటు అసెంబ్లీకి వచ్చి సర్కారును ప్రశ్నించాడు. కానీ నెలకు పక్కా జీతం అయితే తీసుకుంటుండు. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు అధ్యక్ష. మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించిండు అధ్యక్ష. దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చి ఏం జరిగింది? ఓటమి అవమానంతో ఫామ్ హౌస్ లో పండుకున్నాయనా బయటకు రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారు అధ్యక్ష. కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష. అట్లనే మన రప్పించి కూర్చోబెట్టి కేసీఆర్ సార్ అనకూడని మాట అన్నాడని బీఆర్ఎస్ వాళ్ళు గరం అవుతుండ్రు కదా. బీఆర్ఎస్ ఈ రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళు ఇతర కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి. వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి.